అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నెల్లూరు జిల్లాలో గ్రామీణ ఫుడ్ సంస్థ పెట్టుబడిదారులకు శటగోపం పెట్టింది. లక్షలు పెట్టి ఫ్రాంచైజీలు తీసుకున్న వారికి ఫుడ్ ఐటమ్స్ పంపించకుండా మోసం చేశారు. ఆ తర్వాత అదిగో ఇదిగో అంటూ కాలం గడిపేశారు. మోసపోయామని గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. హోమ్ ఫుడ్స్ పేరుతో బ్రాంచ్ ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పబ్లిసిటీ ఇచ్చారు. గ్రామీణ ఫుడ్స్ అండ్ బెవరేజెస్ అనే సంస్థను స్థాపించి అందరిలో నమ్మకం కలిగించడంతో ఫ్రాంచైజీ తీసుకునేందుకు అనేక మంది ముందుకొచ్చారు. లక్షలు ఖర్చు పెట్టి ఫ్రాంచైజీ తీసుకున్నారు. అప్పటి నుంచి అసలు కథ మొదలయ్యిందే. ఫుడ్ ఐటెం పంపకపోగా బ్రాంచ్ ఎత్తేశారు. 6 నెలలు కట్టాను. 6 నెలలు కడితే ఇప్పుడు వచ్చి నాకు ఏటీఎం నాకు యాక్చువల్గా అగ్రిమెంట్ మీద మినిమమ్ 20 to 25 days అని రాశారు. 15 to 25 daysలో రాశారండి, ఇచ్చేస్తామని. 15 to 25 days అని రాసిన వాళ్ళు ఇప్పుడు వచ్చి దాన్ని అడుగుతుంటే రోజు ఈ నెల వచ్చే నెల అలా తీసుకొని వచ్చి ఇప్పటికి ఈ మంత్లో నేను ఫస్ట్ వీక్లో కూడా విజిట్ చేశాను. వాళ్ళు ఏటీఎం గురించి అడిగితే మీకు 10వ తారీఖు కల్లా ఏటీఎం గురించి ఏదో ఒక అప్డేట్ లేకపోతే మీకు 11వ తారీఖు కల్లా మీకు పేమెంట్ మీకు వేసేస్తాము అని చెప్పారు. కానీ ఆ 11వ తారీఖు నుంచి మేము ఫోన్లు చేస్తే ఎవరో ఫోన్ లిఫ్ట్ చేయరండి. నెల్లూరుకు చెందిన గొర్ల విజయ్ కుమార్, అన్నెపోగు మహేంద్ర కుమార్, సంక్రాంతి కళ్యాణ్ అనే ముగ్గురు కలిసి నగరంలోని మాగుంట లేఅవుట్ ప్రాంతంలో 6 నెలల క్రితం విహాన్ గ్రామీణ ఫుడ్స్ అండ్ బేవరేజెస్ సంస్థను స్థాపించారు. పచ్చళ్లు, పొడులు, పులిహోర రకాలు, తినుబండారాలు, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన వంటకాలను సరఫరా చేస్తామని ప్రచారం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గ్రామీణ హోమ్ ఫుడ్స్ పేరుతో సుమారు 400కు పైగా ఫ్రాంచైజీల ఏర్పాటుకు ఆహ్వానించగా పలువురు ఆసక్తి చూపారు. ఒక్కో ఫ్రాంచైజీకి 3 నుంచి 4 లక్షల వరకు నగదు వసూలు చేసి అనుమతులు ఇచ్చారు. ప్రారంభంలో 1 నెల పాటు ఫ్రాంచైజీలకు ఆహార పదార్థాలను సక్రమంగా సరఫరా చేసిన నిందితులు ఆ తర్వాత సరఫరా నిలిపివేశారు. జూన్లో స్టార్ట్ చేస్తే ఆగస్టు వరకు బెనిఫిట్స్ ఇచ్చారు. తర్వాత స్టాక్ సరిగా పంపట్లేదు. వాళ్ళు ఏం సార్ మాకు స్టాక్ లేదు, మేమేం అమ్మాలి అంటే ప్రతి నెల ఎలాగరికి మాత్రం మీరు అమ్మిన వారికి డబ్బులు వేయండి అని మాత్రం అంటున్నారు. వాళ్ళు చెప్పిన ప్రకారం వేస్తూ ఉన్నాము. ఆ తర్వాత సెప్టెంబర్ నుంచి ఇక వాళ్ళు డబ్బులు ఇవ్వడం మానేశారు. ఫోన్లు తీయడం మానేశారు. స్టాకు రాలేదు. ఇక మేము అమ్మలేక రూమ్ రెంట్లు వాళ్ళ స్టాక్ రానంత మాత్రం ఓనర్స్ ఆగరు కదా, ఇంక మేమే రూమ్ రెంట్లు 2-3 నెలలు కట్టాము. నిన్న డిసెంబర్లో మొత్తం రూమ్ కూడా వెకేట్ ఖాళీ చేశారు సార్. ఈ 4 నెలల నుంచి మాకు బెనిఫిట్స్ ఏమి రాలేదు. నగదు తీసుకున్నప్పటికీ సకాలంలో సరుకులు అందించకపోవడంతో ఫ్రాంచైజీల నుంచి ఒత్తిడి పెరిగిందే. కొద్ది రోజుల పాటు నిందితులు ఏదో ఒక కారణం చెబుతూ కాలం గడిపారు. చివరికి మోసపోయిన ఫ్రాంచైజీల నిర్వాహకులు దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వందల మంది బాధితులు బ్రాంచ్ ఎదుట ఆందోళన చేపట్టారు. డబ్బులివ్వాలని డిమాండ్ చేయడంతో హోమ్ ఫుడ్స్ నిర్వాహకులు చేతులెత్తేశారు. 3 నిందితులను దర్గామిట్ట పోలీసులు అరెస్టు చేసి కోర్టు అనుమతితో రిమాండ్కు తరలించారు. ఇందులో మనకి 18 కంప్లైనెంట్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా విహాన్ ఫుడ్స్ అండ్ గ్రామీణ ఫుడ్స్ ఈ ఎండి దగ్గర మనీ డిపాజిట్ చేయడం జరిగింది. ఒక్కొక్కరి దగ్గర 3.5 lakhs అతను తీసుకున్నాడు ఫ్రాంచైజీకి అన్నట్టుగా. దాని తర్వాత వాళ్ళందరికీ రిటర్న్స్ ఫ్రమ్ సెప్టెంబర్ ఇవ్వలేదు. ఈ రకంగా మొత్తం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో మనకి తెలిసి ఆల్మోస్ట్ ఒక 500 మంది దాకా వాళ్ళు పేమెంట్స్ చేశారు అండ్ మిస్అప్రోప్రియేషన్ జరిగింది అని తెలుస్తోంది. ఇందులో ఎండి బూర్ల విజయ్ కుమార్ A1, మేనేజర్ మహేంద్ర ఇంతనేటు అండ్ సునీల్ A3 వీళ్ళు అరెస్ట్ అయ్యారు మన దగ్గర. అండ్ తమలా మరెవ్వరూ మోసపోకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు బాధితులు. తమను నిలువునా ముంచేశారని వాపోతున్నారు.